ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష కనీసం ఒక 10 సార్లు కూర్చోబెట్టి మాట్లాడుంటాం అధ్యక్ష. నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యలో సమస్య, గవర్నమెంట్ టీచర్స్ పీఈటీల మధ్యలో సమస్య, ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి టీచర్ సంఘాలలో కూడా పిలిచి మాట్లాడి ఒక ఎక్సర్సైజ్ చేసి ఇంకా చేద్దాము అని షెడ్యూల్ కూడా ఇచ్చేసి డిఎస్సి ఒక నిమిషం వినండి అధ్యక్ష, చేద్దామని ప్రపోజల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు పోవడం అధ్యక్ష స్టక్ అయింది. ఓకే, ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగండి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష. సరే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి చేసే అవకాశం వచ్చింది, సంతోషం. మరి ఓన్లీ టీచర్స్ వరకు ఎందుకు చేసి వదిలేసింది అధ్యక్ష? ఎంఈఓలను ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు కంక్లూజన్ రాలేదు? వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంఈఓలుగా ప్రమోషన్స్ ఇవ్వలేదు, దయచేసి చూసుకోండి. మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వలేదు ఎంఈఓలకి? ఎందుకంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ టీచర్స్కి ఇబ్బంది ఉంది కాబట్టి ఎంఈఓలో ప్రమోషన్స్ ఇవ్వలేదు. దాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష, డిఎస్సి ఏమన్నారు అధ్యక్ష? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష, పిసిసి ప్రెసిడెంట్గా 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని, 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మీరే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మరి ఎందుకు మీరు 11,000 రిక్రూట్మెంట్ చేస్తున్నారు? మిగతా ఎందుకు చేయలేదు? మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు? బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష. మీరు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, రాగానే చేస్తామన్నారు కదండి. శ్రీధర్బాబు చెప్పండి వాళ్ళకి, మీరు చెప్పండి మరి అధ్యక్ష, మరి చెప్పండి అధ్యక్ష. 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు, మరి 11,000 ఎందుకు చేశారనేది తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. పైగా ఏం చెప్పారు అధ్యక్ష? ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ 25,000 టీచర్ పోస్టులే అన్నారు అధ్యక్ష. మరి 11,000కి ఎందుకు వచ్చారు అధ్యక్ష? మెగా డిఎస్సి అని చెప్పారు. దయచేసి మిగతా కూడా పోస్టులను కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష, ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున 13,000 టీచర్సే శాంక్షన్ ఉన్నాయి కాబట్టి 11,000 ఇచ్చేశారు అధ్యక్ష. మరి మిగతా మీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష. ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పినారు కాబట్టి 25,000 ఇవ్వాల్సిందే. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిక్రూట్